సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ త్రిశూర్. సో టైం అయితే 8:30 అవుతుంది. సో ఇప్పుడైతే మాకు దగ్గరలోనే శివయ్య టెంపుల్ ఒకటి ఉంది. సో ఆ టెంపుల్ పేరు నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. సో నాకు అది ప్రొనౌన్సియేషన్ చేయడం చాలా కష్టంగా ఉంది. సో ఫస్ట్ అయితే పంచ చూడండి, పంచ ఎట్లుందో. సో పంచ అయితే కట్టుకొని వెళ్తానా. అమ్మా. సో చలో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిదాం. మ్యాటర్ ఏంటంటే మేము లగేజ్ కూడా ఏం తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకా అక్కడ ఒకవేళ రష్ ఉంటే నిన్నలాగా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వెళ్తాను. కుదిరితే బీచ్కి వెళ్తాం, లేదంటే లేదు. టెంపుల్ దర్శనం బట్టి ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనం చేసుకుని వద్దాం, అది ఇంపార్టెంట్ కాబట్టి. దాని తర్వాత బీచ్లో ఓకే అంటే ఓకే. నేను మా వాడు పంచ కట్టుకునేసినాం. చూడండి 4.79 minutes చూపిస్తుంది, పక్కనే ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసినాము. బైక్స్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియదు. ఓకే ఓకే, అటు సైడ్ ఉన్నట్టుంది. రష్ ఫుల్గా ఉన్నారు. మొత్తానికి టెంపుల్ దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసినాము. సో ఈ డాడీ డ్రోన్ కూడా ఫ్లై చేయకూడదంట. ఓకే, సో టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి, అండ్ దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. అండ్ నేనైతే పంచ కట్టుకొని వచ్చిన. సో ఇక్కడ మ్యాక్సిమము కొన్ని టెంపుల్స్లో ఎట్లా అంటే పంచ కట్టుకోవాలి, షర్ట్ లేకుండా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని త్రిశూర్లో బ్యాండోస్ పిట్ స్టాప్కి అయితే వెళ్తాను. బ్యాండోస్ పిట్ స్టాప్కి ఎందుకంటే టాప్ బాక్స్ తీసేది ఉంది. సో టాప్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోవడమే అటు నుంచి అటు. సో అది టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈరోజు మండే కాబట్టి లక్కీలీ మాకు శివయ్య దర్శనం అయింది, చాలా బాగైంది. టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో త్రిశూర్కి వచ్చిన వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. మా బైక్స్ అయితే పార్కింగ్ ఇక్కడ పెట్టేసినాము. సో లాకర్ రూమ్స్ అక్కడ కనిపిస్తాను కదా చిన్నది, సో ఇదే లాకర్ రూమ్స్. మీరు అక్కడ ఏమున్నా లగేజ్ పాడు అక్కడ పెట్టేసి మనం ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి ఫోన్స్ అలా ఉంది. సినిమాటిక్స్ అయితే క్రేజీగా వచ్చినాయి. సో అది. సో ఇంకా లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మోటో వ్లాగ్ వ్యూలో కలుసుకుందాం. చలో. సో గాయ్స్, మొత్తానికి బ్యాండిడోస్ పిట్ షాప్కి అయితే వచ్చేసినాం. చూద్దాం లోపలికి వెళ్ళి షాప్ ఎట్లుంటుందో. ఇంకా పిట్ స్టాప్ అంటే మన బైకర్స్కి హెవెనే. సో పిట్ స్టాప్లోకి వచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు, క్రేజీ ఉన్నాయి మొత్తం. మన టైల్ బ్యాగ్ చూపిస్తా. సో రైనాక్స్ టైల్ బ్యాగ్ ఇది ఎక్కువ చోట్ల అవైలబుల్లో ఉండదు ఇది. సో రిమైనింగ్ అంతా శాడిల్ బ్యాగ్స్ ఇవంతా. సో ఇక్కడ చూపిస్తా చూడండి, క్రేజ్ ఉన్నాయి షూస్. చూడండి, ఒరాజోలో టాప్ వేరియంట్ ఇది, కంప్లీట్ వాటర్ ప్రూఫ్. ఇది నాది ఇక్కడ వరకు వస్తుంది హైట్. ఇది చూడండి, మరి చాలా హైట్ ఉంది ఇది. బూట్స్ చూడండి, ఆల్పన్ స్టార్. అసలు లైఫ్లో ఒక్కసారైనా కొనాలి ఇవి. అది చూడండి, క్రేజీ ఆఫ్ రోడింగ్ సూపర్ ఉంటాయి ఇవి. అండ్ ఇప్పుడైతే టాప్ బాక్స్ అయితే చూసినాము. ఇది వచ్చేసి 45 లీటర్స్. ఇది చూడండి 45 లీటర్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి 55 లీటర్స్. నాకెందుకో ఇంకా 55 లీటర్స్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇది చూసుకోవచ్చు. దానికి మరి అంత వెయిట్ ఏమి ఉండదంట. ఒక 1 kg 1.5 kg అంట, అంతే అంట. సో అది. సో ఇది వచ్చేసి ఇది 45 ఇది. ఎస్, ఇది కూడా 45. ఇది చూడండి. సో గైస్, ఇప్పుడైతే టాప్ బాక్స్ తీసుకునేసినాను 55 లీటర్స్ది. ఇది చూసుకోవచ్చు, జేబీ రేసింగ్ది, బ్యాండిడోస్లో. సో అది నిన్న అనుకోలే మేము అసలు వస్తామనేసి. ఇంకా ఎట్లా లేట్ అయ్యింది, తీసుకొని వెళ్ళిపోదాం పనిలో పని అనేసి ఇంకా తీసుకునేసిన. ఫస్ట్ అయితే మనము టాప్ బాక్స్కి టిబెటియన్ ఫ్లాగ్ కట్టాలా, అది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మేమేమనుకున్నాం అంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయేసి హైవే ఎక్కేసినాక ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నా. సో ఇంకా అదే ఫాలో అయిపోదాం. సో చలో, ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళేసి లగేజ్ ప్యాక్ చేసుకుని వద్దాం ఫస్ట్. మొత్తానికి స్టార్ట్ అయితే అవుతాము ఇక్కడ నుంచి. టైం అయితే అరౌండ్ 11 పైన అవుతుంది. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకునేసిన. టాప్ బాక్స్ చూడండి బండికి ఎట్లుందో. సో ట్యాంక్ బ్యాగ్ అట్లే ఎత్తి టాప్ బాక్స్లో పెట్టేసిన. నాకు కట్టి తీసి ఓపిక కూడా లేదు. సో ఇది మంది మ్యాగ్నెట్ కాదు కాబట్టి ప్రతిసారి కడతా ఉండాలి. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. ఫస్ట్ అయితే అత్రేపల్లికి వెళ్తాము. వాటర్ ఫాల్స్ చూసుకొని అటు నుంచి అంటే వాల్పరైకి వెళ్ళాలి. అది ఎట్లయితే అట్లా, ఏది ప్లాన్ ప్రకారం జరగలేదు, అందుకే ఎక్కువ అనుకోలే పిచ్చుకో. ఫస్ట్ అయితే ఈ త్రిశూర్ ట్రాఫిక్ తప్పించుకోవాలా. నేను నైట్ మేము డిన్నర్ చేసేదానికి ఇదంతా నడుచుకొని వెళ్ళినాం ప్రశాంతంగా. ఒక 9:30 అట్లా నడుచుకొని వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసుకుని వచ్చినాం. త్రిశూర్ ట్రాఫిక్ అయితే దాటుకొని వచ్చేసినాము. మెల్లగా హైవే ఎక్కాలని చూపిస్తాను.
హైవేలో ఎక్కువసేపు డ్రైవ్ చేయలేండి, ఒక మహా అంటే ఒక 5 to 10 kilometers అంతే అనుకుంటా, ఎక్కువసేపు ఉండదు హైవే. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసినాము, టాప్ బాక్స్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. కాకపోతే బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నామంటే మీరు షాక్ అవుతారో, వడ, ఒక మసాలా వడ, ఒక ఉద్ది వడ, చట్నీ. ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు మార్నింగ్. ఒక 2-3 షాపులు అడిగింటాము టిఫిన్ ఉందా అనేసి, లేదు లేదు అన్నారు. ఇంక ఏదో ప్రస్తుతానికి కొంచెం ఉండేది తినేసి స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఏది తినలేదనుకో కళ్ళు తిరుగుతుంది. అంతే, హైవే నుంచి ఎగ్జిట్ అయిపోయినాము. అత్రేపల్లి 30 kilometers అంట. ఇంక మొత్తం గ్యాప్ రోడ్సే ఉంటాయి. పోయినసారి కూడా ఇట్లే అనుకుంటా వచ్చింది మేము. 30 kilometers ఎంతసేపు చూపిస్తుంది, 52 minutes. మ్యాక్సిమం వాటర్ ఫాల్స్ కిందికి అయితే దిగము, ఎందుకంటే ఛాన్స్ సేపు పడుతుంది, మినిమం 1 hour అయినా పడుతుంది కిందికి వెళ్ళడానికి. మరి రావడానికి ఒక 1 hour. మాకు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకునే ఒక 1 hour అనుకోండి, మొత్తం 3 గంటల సేపు ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది. అందుకే మేము ఏమనుకున్నామంటే అక్కడ ఎదురుగా ఒక వ్యూ ఉంటుంది, సో ఆ వ్యూ దగ్గర ఆపేసి ఫొటోస్ అనేది తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని ఉన్నాం. ఈడ జస్ట్ ఒక 2 photos తీసుకుందాం అనేసి ఆపినాము. కాకపోతే ఇక్కడ ఉన్నారు చూసినారా, ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అంట. ఆయన అరుస్తున్నాడు, ఇది ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా, ఉండొద్దండి, వెళ్ళండి వెళ్ళండి అనేసి. నేను ఆ గ్యాప్లో 360 ఫిక్స్ చేసిన. మనకు 360 షాట్స్ ఇలాంటి చోట్ల సూపర్ వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ వాటర్ ఫ్లో వెళ్తుంది, అది మొత్తం ఫాల్స్ నుంచి వచ్చే ఫ్లోనే. అది అటు చూడండి, చాలా పెద్దది. వాటర్ కానీ ఫుల్ ఉంటే అసలు వా. మేము ఇక్కడ డ్రోన్ ఫ్లై చేసే ట్రై చేసినాము, అది ఎక్కువ లాంగ్ వెళ్ళడం లేదు. సో ఇంకొంచెం ముందుకెళ్ళి డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. ఫ్లో అయితే సూపర్ ఉంది, పోయినసారికి వచ్చిన దానికన్నా ఈసారి చాలా ఎక్కువ ఉంది. 2024లో వచ్చింది మేము, అప్పుడైతే కొంచెం పర్లేదు, కాకపోతే ఈసారి చాలా హెవీ ఉంది ఫ్లో. రీసెంట్గా వర్షాలు ఫుల్ పడినాయంటే ఇక్కడ, దానివల్ల ఫ్లో కూడా చాలా హెవీ ఉంది అంటున్నారు. మేము ఇప్పుడు కిందకైతే దిగట్లేదు, ఛాన్సే లేదు. కిందకి దిగేసి ఎక్కినాం అనుకోండి అయిపోయింది. దిగోండి, వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది ఈసారి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. బా, నాకైతే బండి ఎక్కువ ఇదిగా పెట్టలే, ప్రాపర్గా పెట్టలే, సో దానివల్ల కొంచెం భయం అవుతుంది. బా, క్రేజీ అంటే క్రేజీ ఉంది, ఫ్లో మాత్రం సూపర్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. కింద ఏడు కూడా ఉంది పార్కింగ్. ఇటు చూడండి, వాటర్ ఫాల్స్ క్రేజీగా అవుతుంది. ఇదేదో వాటర్ ఫాల్స్ అబ్బా, దీని పేరు మర్చిపోయినా. చాలాసార్లు రీల్స్లో కూడా చూసిన. వర్షం స్టార్ట్ అవుతుంది మెల్లిగా, వర్షమా కాదులే, ఈ వాటర్ ఫాల్స్ యొక్క స్ప్రే బాబా క్రేజీ అవుతుంది. ఇంతసేపు మేము ఆపినాం చూసినారు వాటర్ ఫాల్స్, అది వచ్చేసి చార్పా వాటర్ ఫాల్స్. ఈడొక ఫ్లో పోతుంది, అదొక ఫ్లో వస్తుంది. బా రే, ఈ పాస్ ఉండాలనుకుంటారా? వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, మర్చిపోయినారా? వెబ్సైట్లో అప్లై చేసుకోవాలా ఇది? ఈ పాస్, వెహికల్ వితౌట్ వ్యాలిడ్ ఈ పాస్ నాట్ బి పర్మిటెడ్ ఇంటూ వాల్పరై. జస్ట్ టికెట్ తీసుకోవాలంట. నేను ఇంకా ఈ పాస్ అడుగుతారేమో అనుకున్నా. సో నేను కొన్ని రీల్స్లో చూసాను, చాలామంది చెప్పేది ఏంటంటే అదేదో ఫామ్ లాగా అప్లై చేసుకోవాలంట వాల్పరైకి వెళ్ళే ముందు. మచ్చా ఇట్లీ అది ఏంది ఇది? ఓకే, 2-wheeler వారాచల్ మల్కప్పారా. ఏమంట అక్కడ అదే ముందర సిగ్నల్ వస్తుందంట, సిగ్నల్ దగ్గర ఈ పాస్ తీసుకోవాలంట. ఎట్లా అలో చేస్తున్నారు, అదొక మంచి పని. ఫారెస్ట్ స్టాఫ్ క్వార్టర్స్, రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్. ఇప్పుడే అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయినాం మళ్ళీ. మ్యాటర్ ఏంటంటే ముందర చెక్ పోస్ట్లో ఈ పాస్ అడుగుతారంట. అది ఈ పాస్ అక్కడ షాప్లో అడిగితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అంటున్నారు. మాకైతే సిగ్నల్ రాలే. ఇటు చూడండి, ఏనుగు డంకు కనిపిస్తే బాగుండు, అంటే మరి రోడ్లోకి వచ్చి కనిపించకూడదు, కొన్ని సైడ్లో అట్లా కనిపిస్తే బాగుండు. రోడ్లో కనిపించిందంటే బిస్కెట్ అవుతాం. వెళ్తానే ఉన్నాం మేమైతే, అప్పుడే నుంచి ఇదే రోడ్లో వెళ్తాను. మ్యాప్స్ పని చేయలే, ఇంకా 1.5 hour 2 hours పట్టేలాగే ఉంది. ఈడ అత్రేపల్లి దాటినామో లేదో ఎక్కువ ఏపీ బండ్లు కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత లోయో.
అసలు ఈడ మిస్ అయ్యి కింద పడినామంటే ఇంకా లేదు, మళ్ళీ మనిషి మర్చిపోవాల్సిందే. దోండే ఈ పక్కలో ఈడ లెఫ్టే వెళ్ళాలా, సింగిల్ లేన్ రోడ్డు. ఎదురుగా కానీ ఏదైనా బస్సు వచ్చిందామంటే మాత్రం అయిపోయా. వాళ్లపరై 47 కిలోమీటర్స్ అంట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ లేక్ చూడండి, వా చాలా పెద్ద లేక్. నాకు తెలిసి అప్పుడప్పుడు ఎలిఫెంట్స్ వచ్చి నీళ్ళు తాగుతూ ఉంటాయి. మొత్తం అసలు క్లౌడ్స్, ఏదో క్లౌడ్స్లోకి వచ్చేసినట్టుంది నాకైతే. చూడండి మొత్తం అసలు క్లౌడ్స్. మరీ ఎక్కువ చల్లగేం లేదు. స్టేస్ కూడా ఉన్నాయి, స్టేస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టీ ఎస్టేట్లో. నేను చెప్పలే, ఇటు చూడండి. అబ్బా ఒకేసారి అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది ఇంకా టీ ప్లాంటేషన్. నేను చెప్పిన ఇంతసేపు వాల్పరై తమిళనాడు అనేసి, వీడు వినలేదు. అత్రేపల్లి కొంచెం దాటినాక ఒక చెక్ పోస్ట్ వస్తుంది కదా, ఆ చెక్ పోస్ట్లో మాకు ఒక స్లిప్ లాగా ఇచ్చినారు. ఆ స్లిప్ని ఇక్కడ ఇచ్చేసినాము. సో ఈ పాస్ వచ్చేసి ఇంకా కొంచెం ముందర అడుగుతారంట, అది తమిళనాడులో అడుగుతారు అంటున్నారు. బా ఏమన్నా వ్యూ అసలు. డ్రోన్ ఫ్లై చేస్తే ఉంటుంది చూడండి, ఇక్కడ క్రేజీ షాట్స్ వస్తాయి. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము. లొకేషన్ చూపిస్తాం మీకు. వా అసలు ఉన్నట్టుండి అసలు ఎంత స్పీడ్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందో చూడండి. క్రేజీ అంటే క్రేజీ. ఫారెస్ట్లో ఇట్లా వస్తున్నాము, ఉన్నట్టుండి అసలు ఇదేదో ఒక ఊరిలాగా వచ్చింది. ఆ ఊరికి ఎంటర్ అయినామో లేదో మొత్తం అసలు క్లైమేట్ అంతా చేంజ్ చూడండి. మొత్తం ఫాగ్. మావాడు పంచుతాను వచ్చేసినాడు చూడండి. బా కానీ మరి అంత ఎక్కువ చల్లగా అయితే లేదు, కొంచెం పర్లేదు. మరి అంత మోసంగా ఏం లేదు చలి. సో పర్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోదాం. సో ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే అన్న ఏమంటున్నాడు అంటే, ఈ పాస్ వచ్చేసి మీరు అక్కడ చేయించుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు అన్నాడు. సో ఒకవేళ అక్కడ చేస్తా అంటే మాత్రం అక్కడే చేయించుకొని అట్లే ఎంటర్ అయిపోదాం వాల్పరైలోకి. సో అది. సో ఇంకా ఈ నుంచి అయితే స్టార్ట్ అయిదాం ఫస్ట్. సో ఇంతసేపు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం కాబట్టి ఆపాల్సి వచ్చింది, లేదంటే వెళ్ళిపోయినాం. చలో, ఇంత మంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోస్ తీసుకోకుండా ఉంటాయి ఎట్లా చెప్పండి. అది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిదాం. చలో. ఇటు చూడండి అసలు ఏమన్నా లొకేషన్ ఇది. బాబా ఇంకొక 20-25 కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ నుంచి వాల్పరై చెక్ పోస్ట్కి. వాటర్ కానీ వదిలినారంటే మాత్రం సూపర్ ఉంటుంది చూడడానికి డ్యాము. అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది వాటర్ వదిలితే మాత్రం సూపర్ ఉంటుంది. బాబా ఇది చూడండి, డ్యామ్ ముందర వెళ్తున్నాము. ఏం డ్యామ్ ఇది? డ్యామ్ పేరు కూడా ఎక్కడా లేదే. అబ్బా చాలా పెద్దది డ్యాము. నేను ఒక్క సెకండ్ నిజమైన ఎద్దు అనుకున్నాను నేను. అది షోలేర్ డ్యామ్ పార్క్ అంట. నేను జస్ట్ మిస్ ఆ ఎద్దును చూసి నిజమైన ఎద్దు అనుకున్నాను ఒక్క సెకండ్. అది బొమ్మ. వాల్పరైకి ఇంకొక 5 కిలోమీటర్స్ ఏమో ఉంది. నిజం చెప్పాలంటే నాకు వామిటింగ్ వచ్చేలాగా అవుతుంది. ఇట్లా తిరిగి బా నిజంగా వామిటింగ్ సెన్సేషన్ అయ్యేలాగా ఉంది నాకు. కడుపు అంతా ఒక రకంగా అయిపోయింది. అయ్యో ఏంది ఇది? ఏదో గుహలోకి పోతా ఉన్నట్టుంది. అన్న వాల్పరై ఎందుకు పక్క పోను? థ్యాంక్స్ అన్న. ఒకసారి కన్ఫర్మేషను, ఆ సైన్స్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతా అందుకనేసి. బాబా ఇల్లు చూడండి ఏమున్నాయో, కరెక్ట్గా సెట్ అయిపోయినాయి ఆ టీ ప్లాంటేషన్కి, ఆ ఇల్లులకి. బా సూపర్ ఉన్నాయి గైస్. మేము తీసుకున్న హోమ్ స్టే ఇది, JVMT. మేము ఒక 6:30కి ఆ టైంకి రీచ్ అయి ఉంటాం వాల్పరైకి. ఇప్పుడు అట్లా తినేకి వెళ్తాను. ఇక్కడ నుంచి మేము తీసుకున్న హోమ్ స్టే నుంచి వాల్పరైకి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ అంతే, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. ఈ హోమ్ స్టే వెనకాల ఒక చిన్న కాలువ లాగా పోతుంది. అంటే కాలువ అంటే అట్లాంటి కాలువ కాదులేండి, ప్యూర్ నీళ్ళు. అసలు సూపర్ ఉంది. మార్నింగ్ చూపిస్తా. క్రేజీ అంటే క్రేజీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మెల్లగా మంచు పడుతుందో చినుకులు పడుతుందో అర్థం కాల. ఇప్పుడే ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసినాము. నిజంగా ఈరోజు ఏందో కానీ రైడ్ చేసింది చాలా తక్కువ కిలోమీటర్స్, 170-200 ఎంతో. మొత్తం ఘాట్లోనే వచ్చినాము. చాలా టైర్డ్ అయిపోయినా. అది ఎందుకు అట్లా అయిందో ఏమో.
అప్పటికి మధ్య మధ్యలో ఆడాడ బ్రేక్స్ తీసుకుంటూ వచ్చినాం. అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మమ్మల్ని అసలు ఏం అడగల, ఈ పాస్ అడగల, ఏం అడగల. లాస్ట్కి వచ్చేసినాం అట్లే చెక్ పోస్ట్ దాటుకొని. అసలు అది మేము చాలా భయపడిపోయినాం, పెద్ద చెక్ పోస్ట్ ఉంటుందేమో, ఆపేస్తారేమో అది ఇది అనేసి. ఆ చెక్ పోస్ట్ కాడ అసలు మేము వచ్చిన టైంకి ఎవ్వరు లేరు. మేము వచ్చిన టైంకి చెక్ పోస్ట్ దగ్గర అసలు ఎవ్వరు లేరు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకసారి కనుక్కోండి ప్రాపర్గా, ఈ పాస్ ఉంటేనే అలో చేస్తున్నారా లేదా, ఈ పాస్ మ్యాండేటరీయా అనేసి. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేసేద్దాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హోమ్ స్టే కూడా వచ్చేసింది అబ్బా.